నేల మీద దేవతలై చిరునవ్వులతో మమ్ము దీవించండి నింగిలోన కోటి తారకలై కొత్త కాంతులతో మాలో జీవించండి మకరందంలో లేని ఆ మాధుర్యం అంతా మన బంధంలో కన్నా నే ధన్యున్ననుకున్నా గుండెల్లో చెమ్మే కళ్ళల్లో చిమ్మే పండంటి జన్మే రాసాడు బ్రహ్మే ఎవరేమి అంటున్నా ఎవరేమి చేస్తున్నా అనుబంధమే నాడు తీరనిది నేనున్న ఈ రోజు నేలేని ఆ రోజు అనురాగం తీయనిది మా గుండెల గుడిలోన కొలువున్నది నీవేలే నీ కన్నుల నిదురించే కలలన్నీ పాట పాడేవాడు చేతులు పాట పాడండి అడిగారు పాట పాడచ్చండి సరేనా ఈరోజు ఈ కార్యక్రమం మన హెచ్ఎం గారు రమణ గారు మరి సంవత్సర శుభాకాంక్షలు. ఒక గోల్ పెట్టుకోండి. రాబోయే విద్యా సంవత్సరంలో నూతన సంవత్సరంతో ప్రారంభించి రాబోయే విద్యా సంవత్సరంలో నేను క్లాసులో ఫస్ట్ రావాలి. అందరూ అనుకోండి, తప్పేం లేదు. అందరూ నేను ఫస్ట్ వచ్చే విధంగా చదవాలి, నా ప్రవర్తనలో మంచి మార్పు రావాలి, నేను అన్ని సబ్జెక్టులో మంచి మార్కులు తెచ్చుకోవాలి అని ఒక గోల్ పెట్టి థ్యాంక్ యూ ఈ సంవత్సరం కొద్దిగా అల్లరి చేయకుండా మంచి పాస్ అయితే మాకు అది అందరూ దండం పెట్టి ఒక్కసారి పాస్ అవ్వండి. First of all, advance Happy New Year to everyone. Today is happy. Tomorrow is Happy New Year. Advance Happy New Year. New dreams is very important. Don't waste your టీచర్స్ కి స్టూడెంట్స్ అందరికీ నా తోటి విద్యార్థులందరికీ నమస్కారం. నేను ఈరోజు న్యూ ఇయర్ గురించి చెప్తున్నాను. ఇప్పుడు పోయిన సంవత్సరం న్యూ ఇయర్లో మనము ఏదైతే చదివామో వచ్చే సంవత్సరం న్యూ ఇయర్లో కూడా ఇంకా డెవలప్ అవ్వాలి, చదువుకోవాలి బాగా. ప్రతి ఒక్కరూ గోల్ పెట్టుకోవాలి, దాన్ని సాధించాలి, మంచిగా చదువుకోవాలని కోరుకుంటూ అందరికీ హ్యాపీ న్యూ इयर एडवांस। नमस्कार छात्र छात्रों को मेरा अभिनंदन। आजकल 2025 हो जाते हैं, आजकल 2026 में स्वागत हो जाते हैं। समय को नहीं वापस आ सकता है। तुम पढ़ो और खेलोगे युवा जीवित सुंदर बनाता है। युवा समय नहीं वापस आ सकता है। अरे మొట్టమొదటిసారిగా హిందీలో స్పీచ్ ఇవ్వరా? అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. వీళ్ళ ముగ్గురు 3 లాంగ్వేజ్లో మాట్లాడదాం వచ్చారు. ముగ్గురు క్లాస్ రంగులే
రంగులే నీ రాకతో లోకమే రంగులై పొంగెనే ఇంతలే కేరింతలే నీ చేతిలో చెయ్యగా ఆకాశం అందనే స్నేహమే మెల్లగా గీతలే దాటెనే కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే ఊహకే అంతని సంగతేదో జరిగే క్షణం అద్భుతం అద్భుతం సమయానికి తెలిపేదెలా మన వైపు రాదని దూరమై పొమ్మని చిరుగాలిని నిలిపేదెలా మన మధ్యలో చేరుకోవద్దని పరిచయం అయినది మరో సుందర ప్రపంచం